శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 16వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ముందుగా సంస్కృతంలో శ్లోకం, ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, తెలుగు పద్యాన్ని ఆస్వాదిస్తూ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా శ్లోకం. कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्ताः कतिचिदरुणामेव भवति विरिञ्चि प्रेयस्यास्तरुणतर शृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रङ्गनमने. ఎప్పటిలాగానే చాలా శ్రావ్యంగా ఆలపించింది ఆరభి రాగంలో శ్రావణి. మళ్ళీ మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. ముందుగా పరమేశ్వరి కవీంద్రాణం కవిశ్రేష్ఠుల యొక్క చేతః కమలవన హృదయ కమలము అనే వనానికి బాల ప్లస్ ఆతప లేత ఎండ యొక్క రుచిం కాంతి కలిగిన అరుణాం ప్లస్ ఏవ అరుణామేవ అరుణవర్ణము కలిగిన భవతీం నిన్ను కతిచిత్ కొందరు ఏ అంటే ఏ కొంతమంది సంతః సజ్జనులు భజంతే సేవిస్తున్నారు అమీ వారు విరించి బ్రహ్మ యొక్క ప్రేయస్యాహ ప్రియురాలైన సరస్వతి యొక్క తరుణతర పొంగుచున్న యవనమునందలి శృంగారమునకు సంబంధించిన లహరీ ప్రవాహాలకు చెందిన గభీరాభిహి గాంభీర్యమైన వాగ్భిహి వాక్కుల చేత సతాం సత్పురుషులకు రంజనం ఆనందాన్ని విదధతి కలిగిస్తున్నారు అన్నది ప్రతిపదార్థం. ఇప్పుడు భావం తీసుకుంటే మనం అంటే తాత్పర్యం ఎలా చెప్పుకోవచ్చు మనం? ఓ పరమేశ్వరి, అమ్మా, ఏ మహానుభావులు నిన్ను అరుణుగా పూజిస్తారో ఆ కవుల చిత్తములనే కమలవనానికి నీ వీక్షణలు బాలసూర్యుని కిరణాలు సోకినట్లుగా సోకుతున్నాయి. వారి వాగ్వైభవము బ్రహ్మ ప్రేయసి అయిన సరస్వతి శృంగార లహరిలా ప్రవహించి ఆ సహృదయులను రంజింపచేస్తుంది అంటూ దీనికి మీనింగ్ వస్తుందన్నమాట. ఇది తాత్పర్యం. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. వరకవి మానసములను పద్మవనముల పట్ల బాలభాస్కర కాంతివౌ అరుణగా నినుగొల్చెడి సజ్జనుల్ సదా సరసిజ సూతి కాంతయగు శారదా దివ్య గభీర మాధురీ తరుణతరార్ధవాకుల బుధ ప్రజరంజనమీయరేయిలన్. అనురాధ ఎంతో చక్కగాను ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. శ్లోక విశ్లేషణలోకి వెళ్దాం మనం. మన లలితా సహస్రనామానికి సంబంధించిన నామాలు ఇందులో చెప్పుకోవాలి అంటే కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవదిహి, కావ్యాలాప వినోదిని, ఇవన్నీ కూడాను మనం దీంట్లో చెప్పుకోవచ్చు అనమాట. 15వ శ్లోకంలో మనం అమ్మవారిని శరజ్యోత్స్న శరత్కాలపు వెన్నెల దీంతోటి కంపేర్ చేసుకున్నాం. అక్కడ అమ్మవారిని ఎలా ధ్యానించాలి, ఆ చక్రాలు అవన్నీ కూడాను మనం చెప్పుకోవడం. ఈ శ్లోకంలో శృంగార లహరి వంటి వాగ్వైభవం కలగాలంటే అమ్మవారిని ఏ రూపంలో ధ్యానించాలో చెప్తున్నారు ఆదిశంకర్లు. ఈ శ్లోకంలో అమ్మవారిని అరుణ రూపంలో ధ్యానించాలి. అలా ధ్యానిస్తే ఆవిడ కవీంద్రుల మనసనే కమలవనంలో లేత సూర్యుని కిరణాలు ప్రసరింపజేసి వాటిని వికసింపజేసి వారికి శృంగార రసబంధురమైన వాక్ప్రవాహాన్ని ఇస్తుంది. ఇదే అర్థం కాదు. అలా ధ్యానించిన వారి కవిత్వం నుంచి యవ్వనంలో ఉన్న సరస్వతి యొక్క శృంగార ప్రవాహం ఎలా ఉంటుందో అంత దూకుడుతోటి మనకి ఆ కవిత్వం ఆ రకంగా ప్రవహిస్తుంది
అంటే యవ్వన దశలో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత బాగా ఉంటుందో, ఆ రకంగా ఆ ధాటి మనకొచ్చేస్తుంది అంటూ ఇందులో అర్థం కింద మనం తీసుకోవాలి. అంటే ఏ ఏ కవులు అరుణ రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానిస్తారో ఆయా కవులు పుంభావ సరస్వతులు అంటే పురుష రూపం పొందిన సరస్వతులై వెలసిల్లుతారు అంటున్నారు శంకరుల వారు. అంతటి సారస్వత ప్రభావం గల శ్లోకం ఇది. మంచి వాక్కు కావాలనుకునే వారికి సౌమ్యమైన వాక్కైతే 15వ శ్లోకంలో చెప్పిన శరత్కాలపు వెన్నెల వంటి అమ్మవారిని, శృంగారబంధురమైన గాంభీరమైన వాక్కు కావాలంటే అరుణ రూపంలో అమ్మవారిని ధ్యానించాలి అంటున్నారు మహానుభావులు. లలిత సహస్రనామాల్లో మనం అన్వయించుకుంటే గనక మనకి కళానిధి, కావ్యకళ, రసజ్ఞ, రససేవదిహి అన్నవి వరుసగా ఉన్న నామాలు. అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. కళానాం నానావిధతయా పూర్వం వర్ణితానాం నిధిః. ఆత్మైవస్య షోడశీ కళా ఇతి బృహదారణ్యకోక్తే ఆత్మానం జీవానాం నిధిర్వా చంద్రమండలరూపవా యోనివర్గః కళాశరీరం ఇతి శివసూత్రే కళాశబ్దః కర్మపరత్వేన తద్భాష్యే వ్యాఖ్యాతః తేన కర్మాణి నిధీయంతే అస్యాం ఇతి వా అధికరణే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇది స్మృతే అన్నారు. అంటే ఏంటంటే పూర్వం వర్ణించిన అనేక విధాలైన కళలకు నిధి అమ్మవారు. బృహదారణ్యకమునందు 16 కళల ఆత్మయే ఉంటుంది జీవులకు, అదే నిధి అన్నారు. చంద్రమండల రూపిణి యోని వర్గంలో కళా శరీరం అని శివసూత్రం నందు భాష్యకారులు కళ అంటే కర్మ అని వివరించారు. అందుచేత కర్మలన్నీ కూడాను ఈవిడి యందు ఉంచబడుతున్నాయని అర్థం. గీతలో ఏం చెప్తున్నారు, ఓ పార్థ అన్ని కర్మలు జ్ఞానం నందే అంతర్భవిస్తున్నాయి అంటూ చెప్పడం జరిగిందనమాట. సర్వకర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు కదా, అది. ఇవి దేవి కళాస్వరూపిణి, చంద్రమండల స్వరూపిణి, కర్మ ఫలాలను తనలో చేర్చుకుని జ్ఞానస్వరూపిణి అనే భావం మనకి ఇక్కడ కలుగుతుంది. అయితే కవేహ కర్మ కావ్యం అంటే కవి యొక్క కర్మ కావ్యం. ఆ కావ్యము దృశ్య శ్రవ్య భేదాల చేత అనేక విధాలు, నాటక బాణ ప్రహసనాదుల చేత దృశ్యం 10 విధాలని అగ్నిపురాణం మనకు చెప్తుంది అనమాట. ఈ కళలన్నీ దేవి రూపాలే, ఆవిడే కావ్యకళ. విష్ణు పురాణంలో కావ్యాలాపములు సమస్త గీతములు శబ్దరూపధారుడైన విష్ణు యొక్క శరీరాలు అన్నారు. కావ్యాలు నిర్మించు ప్రతిభ కావ్య కళ అన్నమాట. దేవిని ధ్యానించడం చేత ఈ కావ్య నిర్మాణ సామర్థ్యం కలుగుతుందని మనకి అనేక తంత్రాల్లో చెప్పబడింది. శుక్రుని మృత సంజీవిని అనే విద్య కూడాను కళారూపమేట. రసజ్ఞ అన్నది ఇంకొక నామం మనకి. ఇక్కడ దశవిధ శృంగారాది రసాలు ఎరిగినది ఆవిడ అని. నవరసాలంటూ మనం కొంచెం చెప్పుకుంటాం, ఇక్కడ దశవిధ రసాలు అంటూ చెప్తున్నారు. ఏమిటి? రసా శృంగారాది భేదేన దశవిధా జానాతీతి రసజ్ఞ అన్నారు. రసేంద్రియ స్వరూప ఆవిడ. తర్వాత రససేవది, బ్రహ్మామృతానికి నిధి ఆవిడే. రసం రసస్వరూపుడైన పరమాత్మను ఆనందించడం అన్నది బ్రహ్మాండ పురాణంలో రసమే పరబ్రహ్మం, రసమే పరాగతి. రసం పురుషులకు కాంతినిస్తుంది, రసమే వీర్యము, అతడే రసము, రసమును పొందినవాడు ఆనందిస్తాడు. వేద ప్రామాణ్యమైన ఈ రసము ప్రాణముగా ఉంది. అట్టి ప్రాణము లేకుండా ఎవరు జీవిస్తున్నారు, ఎవరు నిశ్వసిస్తున్నారు? ఇదే శృతి యందు రసము అంటే ప్రాణము అని చెప్పబడింది. ప్రాణం ఇచ్చినది అని కూడా చెప్పబడింది. నిధి సేవది శబ్దాలు పుల్లింగ నామాలు. రససేవదయే నామః అనే ప్రయోగం, కానీ నిధ్యై నమః సేవధ్యై నమః అని మాత్రం కాదనమాట. ఈ రకంగా మనం ఇక్కడ లలితా సహస్రనామాన్ని అన్వయించుకోవచ్చు. ఇకపోతే ఈ రకంగా లలితానామాలకి మనం దీన్ని అన్వయించుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ శ్లోకంలో కూడాను వాగ్భవ బీజాక్షరమైన ఐం ఉంది. వాక్యశక్తిని కోరుకున్న వారందరూ కూడాను ఈ ఐం అనే బీజాక్షరాన్ని జపించాలి. బాలా మంత్రంలో మొదటి బీజాక్షరం ఇదే. అలాగే
వాగ్వాదిని, వాగీశ్వరి మొదలైన వాగ్దేవతలు ధ్యానించడానికి కూడా ఐం అనే బీజాక్షరాన్ని జపిస్తారు. ఈ బీజాక్షరం అమ్మవారికి ముఖం అంటుంటారు. అంటే నోరు అన్నది. సంస్కృతంలో ముఖం అంటే నోరని అర్థం. ఈ ఐం అనే అక్షరం ఈ శ్లోకం నందు నిక్షిప్తమై ఉంది. రెండవ పాదంలో అరుణామేవ భవతీంలో ఐం అనే అక్షరం నిక్షిప్తమైంది. అరుణాం మొదట్లో ఆ, ఏవ అన్న దాంట్లో ఏ, భవతీం పదంలో చివరి అక్షరం నందలి అచ్చు అక్షరం ఈం. ఈ 3 అక్షరాలు కలిపితే మనకి ఐం అవుతుందన్నమాట. ఈ శ్లోకం యొక్క 1వ, 2వ పాదాల్లో ఇతరులను ఆకట్టుకొని పరాక్రమానికి సంబంధించిన క్రీం బీజాక్షరం కూడా నిక్షిప్తమైంది. కవీంద్రాణం పదంలో అరుణాం పదాన్ని సూచించినప్పుడు ఉదయసూర్యుడి యొక్క అగ్ని బీజాక్షరం రా, భవతీంలో చివరి అక్షరం ఈం. ఈ రకంగా క, ర, ఈం, క్రీం కూడా అవుతుంది. ఇది కూడాను మనం ఈ రకంగా కూడాను మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇంతే కాకుండా ఇంతవరకు దేవి యొక్క స్థూల రూప లావణ్యాలు మనం చెప్పుకున్నాం. రహస్యార్థాలు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ రూపం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే 3 విధాలుగా ఇది ఉంటుంది. సూక్ష్మం పంచదశి విద్య, సూక్ష్మతరము కామకళా బీజం, సూక్ష్మతమము సహస్రచంద్రమండలవర్తినేన చిత్కళ. దీన్నే కొండలి అంటారు. ఇదే సూక్ష్మాతి సూక్ష్మంగా తెలియజేస్తుందన్నమాట. ఈ వాగ్భవ సంభవం కలగాలంటే అంబ కరుణ అపారంగా కావాలి మనకి. అంటే కుండలిని శక్తి విజృంభించాలి. వేద ఛందోస్సారంగా గాయత్రిగా రూపుదాల్చాలి ఆవిడ మరి. యంత్రపరంగా చెప్పుకోవాలి అంటే గనక మనకి సమభుజ త్రికోణం ఇది. త్రిశూల యుక్తంతో ఉంటుంది. ఇది వాం బీజత్రయ సంహితం ఇదనమాట. ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే సకల శాస్త్ర జ్ఞానం మనకి బాగా వస్తుంది. ఈ రకంగా మనం ఈ శ్లోకానికి అర్థాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ మనం రేపు 17వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.